అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్ఎల్పిలో మరొక వీడియో గురించి చూద్దాం. మనం ఫిల్టర్స్ గురించి, రిలేషన్ డిస్టార్షన్స్ గురించి చెప్పుకున్నాం కదండి. అసలు ఫిల్టర్స్ని మన లైఫ్లో మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది చూద్దాం. ప్రతిరోజు మనకి ఏవో ఒక ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ఈవెంట్స్ మన చేతుల్లో ఉండవు, కానీ మనం ఆ విషయానికి ఎలా రెస్పాండ్ అయ్యాము అనే విషయం మాత్రం మన చేతుల్లో ఉంటుంది, మన ఆలోచనల్లో ఉంటుంది. దానిని బట్టే మనకు అవుట్కమ్ వస్తుంది. ఒక రిలేషన్షిప్లో చూద్దాం. ఏదైనా గొడవ జరిగినప్పుడు మనం దాన్ని నెగిటివ్గా ఆలోచించామనుకోండి, నెగిటివ్గా రెస్పాండ్ అయ్యామనుకోండి, దాని అవుట్కమ్ అనేది ఆ గొడవను మరింత పెద్దది చేస్తుంది. అదే గొడవని పాజిటివ్ వేలో కూడా వాళ్ళే ఏ టెన్షన్ ఉందో, ఏ స్ట్రెస్ వల్ల ఇలా ప్రవర్తించారో అని మనం పాజిటివ్గా రెస్పాండ్ అవ్వగలిగినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అనేది తగ్గిపోతుంది. ఉదాహరణకు చూద్దాం. ఒక వ్యక్తి బయటికి వెళ్దామని అనుకున్నారు. సడన్గా వెదర్ చేంజ్ అయ్యి వర్షం చాలా ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఆయన చిరాకు పడిపోయి, ఈ వర్షం వలన నేను అనుకున్న ప్రోగ్రాం అంతా డిస్టర్బ్ అయిపోయింది అని తిట్టుకుంటూ ఉంటే ఆయనలో స్ట్రెస్ పెరిగిపోతుంది, చిరాకు. ఆ రోజంతా అదే మూడ్లో ఉంటారు. అలాగే ఫ్యామిలీలో కూడా భార్య పిల్లలతో అలా మాట్లాడినప్పుడు అక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అలా కాకుండా ఈరోజు ఇప్పటి వరకు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వెదర్ చాలా వేడిగా ఉంది, ఈరోజు వర్షం పడటం వల్ల చాలా కూల్గా ఉంది, ఈ అట్మాస్ఫియర్ని మనం ఎంజాయ్ చేద్దాం అని రెస్పాండ్ అయ్యి, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆ వాతావరణంలో చక్కగా ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, ఇంటర్నెట్ కరెంట్ లేకపోవడం ద్వారా కాస్త ఏదైనా ఆడుకోవడం వాళ్ళతో, ఇండోర్ గేమ్స్ లాంటివి అలా స్పెండ్ చేయడం వలన ఫ్యామిలీలో బాండింగ్ అనేది పెరుగుతుంది. అవుట్కమ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇలాగే మనం ఫిల్టర్స్ని ఎలా ఉపయోగిస్తున్నాము, ఏదైనా మనకి ఈవెంట్ ఎదురైనప్పుడు మనం మన ఫిల్టర్ని పాజిటివ్గా ఉపయోగిస్తున్నామా, నెగిటివ్గా ఉపయోగిస్తున్నామా అనేది ఈ ఎన్ఎల్పి టెక్నిక్స్ ద్వారా మనం నేర్చుకుంటాం. కాబట్టి ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు అది మన చేతుల్లో లేదు కాబట్టి రెస్పాండ్ అయ్యేది మనం పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ అవుట్కమ్ కూడా, రిజల్ట్ కూడా మనకి పాజిటివ్గా వస్తుంది అనేది మనం ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా మనకు ఆ ప్యాటర్న్ అలవాటు అవుతుంది. మన లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతాం. థ్యాంక్ యూ ఆల్.